V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గ్యాస్పై వస్తున్న అపోహలు నమ్మొద్దని, డెలివరీకి సిద్ధముగా 2 రోజులు 3 రోజులకే డెలివరీ అవుతుందని గ్యాస్ యజమానులు, డీలర్స్ తెలియజేశారు. ఏవైనా కాలేజీ రామచంద్ర గ్యాస్ ఏజెన్సీలో నేను వర్క్ చేస్తున్నాను మేనేజర్ గాను. ప్రస్తుతానికి ఏంటంటే కొంత యుద్ధ వాతావరణం వల్ల కొద్ది గ్యాస్ ఏంటంటే అంటే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది. అయితే ఎక్కడ కూడా గ్యాస్కి ఏంటంటే డొమెస్టిక్ ఎక్కడ కూడా సప్లైకి ఇబ్బంది లేదు. ఇదివరకు మేము ఏంటంటే వితిన్ 1 డేలో గ్యాస్ ఇచ్చేవాళ్ళం. ఏంటంటే కస్టమర్ ప్యానిక్ అయిపోవడం వల్ల వీళ్ళు ఏదో వదంతులు నమ్మి ఏదేదో చేసుకుని లేదంటే ఒకరికొకరు రేజ్ అయిపోయి ఇది చేసేసుకున్నారు. గ్యాస్ ఏంటంటే ఇబ్బంది అయితే మాత్రం లేకుండా మాత్రం ఉంది, సప్లై ఉంది. బుక్ చేసిన ప్రతి ఒక్కరికి, ఓటీపీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఒక రోజు కాకపోతే ఒక రోజు లేట్ అయినా సరే 2-3 రోజులు మేము సప్లై చేయగలము. కాకపోతే ఉన్న పరిస్థితుల వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ జనాలందరూ ఒకేసారి ప్యానిక్ అయిపోవాల మా డెలివరీ కెపాసిటీ కానీ దేనికైనా సరే ఇప్పుడు మాకు ఇది అవ్వట్లేదు. కస్టమర్లు కూడా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్లు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెలివరీ సహకరించి అందంగా చేసుకొని ఇస్తే వాళ్ళు కూడా మా పని మేము సక్రమంగా చేసుకొని ప్రతి ఒక్కరికి గ్యాస్ అందేటట్టుగా మేము చూస్తాం. అంతేగాని ఇదేంటంటే కావాలని మనం ప్యానిక్ చేసుకొని బుకింగ్ అవ్వట్లేదని ఏదో 100 నమ్మి మనం ఇదివరకు ఎలాగ ఇచ్చేవాళ్ళం అంటే అదే విధంగా వెళ్తుంది. కానీ ఇప్పుడు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. కొన్ని హోటల్స్కి ఏంటంటే కమర్షియల్ ఇవ్వకుండా డొమెస్టిక్ కస్టమర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేద్దామని హోటల్స్ మీద రైడ్ చేసుకుని వాళ్ళు ఎక్కడైనా సిలిండర్ తెచ్చుకొని వాడుకొని చేసుకున్నా సరే ఇది చేసుకుని సప్లై ఇస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకుని అందరూ కూడా కస్టమర్లు కూడా సహకరించి ఈ టైంలో కష్టకాలంలో ఉన్నాం అందరమే. అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకుంటుంది. ఏ విధమైన ఇబ్బంది కూడా రాదు. బుక్ చేసిన వాళ్ళకి ఒక రోజు లేట్ అయినా సరే ఇంటికి సకాలంలో చక్కగా కూడా గ్యాస్ అందుతుంది. ఇదివరకు మనకు 1 డేలో వచ్చేది గ్యాస్ ఇప్పుడు 4-5 డేస్ 3 డేస్ మనకి పరిస్థితిని బట్టి వస్తుంది. అక్కడ ఇబ్బందులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మనం ఇబ్బందులు పడుతున్నాం. మీరు కూడా కస్టమర్లు కూడా సహకరించాలి. కొంతమంది ఏంటంటే అనవసరంగా గ్యాస్ బుక్ ఉన్నా సరే ఏదో జరిగిపోతుందని వాళ్ళు గాబరా పడిపోయి గ్యాస్ బుక్ చేసుకుని మనకి ఎవరికైతే నీడ్ అవసరంలో ఉంటుందో వాళ్ళకి అవసరమైన సప్లై ఇవ్వకుండా వీళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం కస్టమర్ల తాలూకా పరిస్థితి బాగోలేదు. అటువంటి వాళ్ళు కూడా సహకరించి మీరు ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే గ్యాస్ సింగిల్ సిలిండర్లు ఉన్నారో అటువంటి కస్టమర్లకు అందరికీ మనం సపోర్ట్ చేస్తే కొంచెం అందరం కూడా మనం హ్యాపీగా ఇదవుతాం. దయచేసి అర్థం చేసుకుని జనాలందరూ మన ఎవరైతే మన కన్జ్యూమర్స్ ఉన్నారో అందరూ ఇక్కడే కాదు మా ఏజెన్సీ ప్రతి ఏజెన్సీలో సహకరించి మా సిబ్బందికి సహకరించి అందరూ మీరు కరెక్ట్గా కానీ చేస్తే మా డెలివరీ మేము సంపూర్ణంగా కూడా మేము బుక్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇదేం శాశ్వతం కాదండి. 4-5 రోజులు షిప్స్ ఏంటంటే కొద్దిగా వాటి లేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఇది చేయాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ అంటే అన్ని విధాల చర్యలు తీసుకుని ఇచ్చేస్తుంది. అది కూడా 2-3 రోజుల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోవచ్చు. దయచేసి అందరూ అర్థం చేసుకొని కొంచెం మాకు సహకరించడంతో కోరుతున్నాం. మంది కన్జ్యూమర్స్ ఏంటంటే ఇదివరకు ఫోన్ నెంబర్స్ వేరే ఉన్నాయి. వాళ్ళందరూ నిదానంగా ఇక్కడ ఆఫీసులోకి వచ్చి దాని లేదా డెలివరీ బాయ్ ద్వారా కానీ ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం వాడి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అప్డేట్ చేయించుకోండి. రెండవది ఈకేవైసీ ఎవరైతే అవ్వలేదో వాళ్ళు ఈకేవైసీ చేయించుకున్న తర్వాతనే మీకు బుకింగ్ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ అవుతుంది. ఈకేవైసీ నాలుగు ఏంటంటే మేము అడిగినా మా బాయ్ని పంపించినా అవుతుందిలే, ఎందుకు అవ్వదు, ఇస్తారులే, ఎందుకు ఇవ్వరు అన్న టైప్లో అందరూ ఇచ్చేసారు. మనం ఏదన్నా సంక్షోభం వచ్చినప్పుడే మనం అందరం ఒకసారి మనం నెత్తిమే పడిపోతాం. అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు కొద్దిగా ఇలాంటి తప్పు సహకరించి ఈ ఫోన్ నెంబర్లు ఓటీ డోర్ నెంబర్ అంతా మీ తాలూకా డేటా అంతా మా సిస్టంలో కరెక్ట్ చేయించుకోండి. మీకు ఒక రోజు లేట్ అయినా 2వ రోజు లేట్ అయినా మీకు కంపల్సరీ మీ గ్యాస్ అందుతుంది. ఏ ఇబ్బంది పడవసరం లేదు. కొంతమంది అంటే పర్సన్స్ కూడా చనిపోయిన బుక్లు వాడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కంపెనీ పెట్టలేదు. అటువంటి ఇబ్బందులు పెడితే చాలా ఇబ్బంది పడిపోయారు అందరూ. వాళ్ళు కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే పేరు మీద ఇప్పుడు ఎవరు వాడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా మార్పించుకొని చక్కగా ఆ డేటా కరెక్ట్ చేయించుకోవడానికి మనం చేసుకుంటాం.